మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు జంతర్ మంతర్ వద్ద సిజేపీ ఆందోళన కార్యక్రమాలు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద సిజేపీ చేస్తున్నటువంటి దీక్ష, ఆ శిబిరం వద్ద భారీగా చేరుకున్నటువంటి యువకులు, సిజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు అక్కడి నుంచి లోక్సభ మార్చ్ నిర్వహించ తలపెట్టారు. అయితే ఊహించని ఈ ప్రకటనతో అక్కడ పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు మోహరించి ఉదయం నుంచే అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా సిజేపీ నాయకులు కానీ, అక్కడ సిజేపీ కార్యకర్తలు కానీ, వారికి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా ర్యాలీగా పార్లమెంటు ముట్టడించాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి కార్యక్రమానికి పోలీసులు అంతకుముందే అనుమతి నిరాకరించారు. అనుమతి లేదంటూ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జంతర్ మంతర్ నుంచి ర్యాలీగా వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అయినా అక్కడ సిజేపీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకసారిగా ఆ దీక్షా శిబిరం నుంచి దాటుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అడ్డగించడానికి ప్రయత్నించినటువంటి పోలీసులకు, సిజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా అక్కడ ఆ పరిస్థితులు కంట్రోల్ తప్పుతున్నాయని తెలుసుకున్నటువంటి పోలీసులు పరిగెత్తించి మరి లాఠీ చార్జ్ చేశారు అక్కడ ఉన్నటువంటి సిజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల పైన. ప్రస్తుతానికైతే అంత కంట్రోల్లో ఉంది. కానీ కొన్ని గంటల క్రితం అక్కడ జరిగినటువంటి పరిణామాలు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. ఒకవైపు పార్లమెంటు మొదలయ్యి అక్కడ పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద నెలకొన్నటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమం, ఉద్రిక్త పరిస్థితి అనేది కొంత ఢిల్లీ వ్యాప్తంగా కూడా హీట్ వాతావరణాన్ని అయితే గురిచేసింది. బట్ ఎట్టకేలకు పోలీసులు కానీ, పారామిలిటరీ బలగాలు కానీ వారిని అక్కడే అడ్డుకొని పార్లమెంటు వైపు వెళ్ళనివ్వకుండా పూర్తిగా కట్టడి చేసి ముఖ్యమైనటువంటి నాయకులను, సిజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలను అందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారితో పాటుగా ఆందోళనకు పాల్పడ్డటువంటి వారందరినీ కూడా, ముఖ్యంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించడంతో ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి అయితే కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారిగా అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమం నెలకొంది. వారందరూ కూడా ఆ బారికేడ్లను తొలగించుకొని పార్లమెంటు వైపు నడిచేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి వందల సంఖ్యలో ఉదయం నుంచి అక్కడికి పారామిలిటరీ బలగాలు కానీ, ఢిల్లీ పోలీసులు కానీ చేరుకున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా పార్లమెంటు వైపు వెళ్లకుండా ఉండేందుకు, కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. అందులో భాగంగానే పోలీసులందరూ కూడా ఉదయం నుంచి అక్కడ కాపు కాశారు. అనుకున్నట్టుగానే పోలీసులకు నచ్చజెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటు ముట్టడించడానికి వీల్లేదు, అటువైపు పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ వచ్చినప్పుడు తర్వాత చూసుకోండి అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినకుండా వారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే నేను వెళ్తామంటూ కూడా కొంత ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో వారిని కట్టడి చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం పోలీసులు పూర్తిగా వారి లాఠీలకి పని చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ లాఠీ చార్జ్ జరిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు లోనయ్యారు. దొరికిన వాళ్ళను దొరికినట్టుగా పరిగెత్తించి అక్కడ క్రౌడ్ పోలింగ్ అంతా కూడా కొంత హీట్ వాతావరణానికి గురి చేస్తూ అది శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితికి వెళుతుందని తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. పరిగెత్తించి వారు అక్కడి నుంచి అందరినీ కూడా ఒక ప్లేస్ దగ్గర అంతమంది ఉండకుండా లాఠీ చార్జ్ చేస్తూ వారందరినీ కూడా చెల్లాచెదురు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో అక్కడ గుమిగూడినటువంటి అనేక మంది ఆందోళనకారులు కానీ, నిరసనకారులందరూ కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలో నెలకొన్నటువంటి పరిణామాలే కొంత ఉద్రిక్తంగా మారాయి. అక్కడ ఇంకేదైనా ఆందోళన జరుగుతుందా, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు, వారు కూడా ఇంకేమైనా దాడులు చేస్తారనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమైంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ సిజేపీ నేత ఆయన చెప్పడం జరిగింది, ఆడ లారీల కొద్దీ రాళ్ళు తెచ్చి పెట్టారు, సో దాంతో మా మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందని వీళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఎందుకైనా మంచిదంటూ కూడా శాంతి భద్రతల కోసం ఒకవేళ ఎవరైనా కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా రాళ్ళ దాడి చేసినా కూడా అది వేరే ఇంకా పెద్దగా ఇష్యూ అవుతుంది. కాబట్టి పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలను శృతిమించకుండా, అది కాస్త శాంతికి విఘాతం కలిగించకుండా, భద్రత లోపాలు లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు నేపథ్యంలో వారిని అక్కడ చెల్లాచెదురు చేయడంతో పరిస్థితి అయితే కొంత కంట్రోల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. బట్ అక్కడ నిరసన కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతుంది. వారిని ఆ ముఖ్య నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. కాబట్టి తదుపరి ఏం చేయబోతారు సిజేపీ నాయకులు అనేది కూడా చూడాలి.